హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడు వాకింగ్ నుండి మళ్ళీ ఇంటికి బయలుదేరిన. సూర్యుడిని చూస్తే ఎంత మంచిగా అనిపించిందో. మనకంత కెమెరాలు అంత సరిగ్గా అనిపిస్తలేదు కానీ భలే కలర్ఫుల్గా ఉంది. మరి సూర్యుడిని చూసుకుంటూ ఇంటికి బయలుదేరిన. హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పటిదాకా ఎన్ని పక్షులు అల్లరి చేస్తున్నాయి చాలా ఉన్నాయి. ఇక్కడ పూల దగ్గర ఆడుకుంటున్నాయి. తొందరగా మరి పూజకు కూడా సిద్ధం చేసుకుందాం. పొద్దున్నే పక్షులను చూస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడే పూజ సంపూర్ణమైంది. ఈరోజైతే 15 రకాల పుష్పాలతోటి మనం శివునికి అర్చన చేసినాం. దీపం నైవేద్యం సమర్పించినాం. పుష్పాలు మనకి ఎన్ని రకాలు దొరికితే అన్ని సమర్పించుకుంటా పూజ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే మన పూజ సంపూర్ణమైంది. కర్పూర హారతి ఇచ్చి బయటికి వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. పూజ అయిపోయింది, సూర్యునికి ఆర్గ్యం ఇచ్చినాం. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. చూడండి, ఈరోజైతే నేను బియ్యపు రవ్వ ఉప్మా చేస్తున్నా. అయితే మనం కడపల మీద ముగ్గేసుకోవడానికి బియ్యపు పిండి కాకుండా సన్నటి రవ్వ లాంటిది అయితేనే మంచిగా వస్తుంది ముగ్గు. దానికోసం నేను మొన్న మామూలుగా మనం వంట చేసుకునే బియ్యాన్ని మిక్సీ పట్టి జల్లించి ఆ పిండి తీసుకున్న. రవ్వ కూడా ఉంది. రవ్వను పక్కకు పెట్టించిన. సండే చేద్దాం అనుకున్నా కానీ సండే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మరి వీలైంది కాబట్టి ఈరోజు చేస్తున్నాయి. అంతే. నాకైతే చాలా ఇష్టం ఈ రవ్వ, బాగా నచ్చుతుంది నాకు. అటల్లా పడి ఉప్పు వేసినా లేదని డౌట్ వచ్చింది. అయితే కొంచెం రవ్వ నోట్లు వేసుకొని చూసిన, వేయలేదు. అయితే ఉప్పు గురించి పెద్దవాళ్ళు అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది ఉప్పు అని అంటారు. అంటే ఎన్ని రకాల ఐటమ్స్ వేసినా ఉప్పు అందులో వేయకపోతే ఆ పదార్థానికి రుచే రాదు. విని పాటించేది ఇప్పటిదాకున్న జనరేషన్. ఇప్పుడు ఏది చెప్పినా వినకపోవడమే ప్రజెంట్ ఉన్న పరిస్థితి. అయితే మనం వినడం ఎప్పుడైతే ఉంటుందో దాని నుండి చాలా నేర్చుకుంటాం. అసలు చెప్తే వినకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఏ జ్ఞానం రాదు. అట్లా ఏదైనా వినాలి. ఒకటి పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు. అది తెలంగాణలో ఇట్లనే అంటారు. పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు. అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు తిడతారు అనుకోండి, తిట్టినప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయ్యి వాళ్ళని ఏమనద్దు, సైలెంట్గా ఉండాలి. మనము 4 మాటలు పడ్డంత మాత్రాన మనకు పోయేది ఏం లేదు. అట్లా. ఇప్పుడైతే మన టీ కూడా రెడీ అయింది. చూడండి, ఉప్మా తిని టీ తాగుదాం. ఈరోజు మరి మన వంట గోర్చిక్కుడుకాయ సింపుల్గా అంతే. తర్వాత సామలు చేసి